నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గః. తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలిరకంపనః భయాత్ సందిగ్ధయా వాచ రావణం యాచతే భయం. జనస్థానంలో ఆ దండకారణ్యంలో జరిగినటువంటి యుద్ధాన్ని చూచి ఖరుడు మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా హతులైనటువంటి విషయాన్ని రావణాసురుడికి తెలియచేద్దాము అని రావణుని యొక్క గూఢచారి అయిన అకంపనుడు పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వచ్చి జరిగినటువంటి విషయాన్ని చెప్పటానికి కంగారు పడుతూ మరి వణికిపోతూ ఆ విషయాన్ని సూటిగా చెప్పదలిచినటువంటి వాడై రాక్షసులందరూ హతులైనటువంటి విషయాన్ని ఖరుడు కూడా హతుడైనటువంటి విషయాన్ని తెలియచేశాడు. వెంటనే రావణాసురుడికి కోపం వచ్చింది. నాకు సంబంధించినటువంటి వారిని వధించడానికి ఎవరికి ధైర్యం? ఇంద్రుడా, అగ్నిదేవుడా, వాయుదేవుడా, లేకపోతే వేరేవారా అని చెప్పి యముడా అంటూ ఈ విధంగా ఎవరైనా సరే నన్ను ఇబ్బంది పెడితే, నాకు అనిష్టమైనటువంటి పని కనుక చేసినట్లయితే ఏ లోకంలోనైనా ఎవరైనా సరే సుఖంగా ఉండలేరు కదా. యముడికైనా సరే నేను యముడిలా కనిపిస్తాను, మృత్యువుకు కూడా మృత్యువును చూపించగలను. అటువంటి నాతో విరోధమా? నా వారిని, నా జ్ఞాతులను వధించడమా అని చెప్పి అసలు ఈ పని చేసింది ఎవరు అని అంటూ రావణాసురుడు కోపోద్రిక్తమైనటువంటి ముఖంతో కన్నులు ఎర్రజేసి అకంపనుని అడుగుతూ ఉంటే అకంపనుడు మరింతగా వణికిపోతూ, వాళ్ళు హతులయ్యారు అనే విషయం చెబితేనే రావణాసుడికి ఇంత కోపం వస్తే వారందరూ కూడా నీవు రాక్షసరాజుగా ఉన్నప్పుడు రాక్షసులందరూ కూడా హతులయ్యారు అని, అది కూడా ఒక మానవుని చేతిలో మరణించారనే విషయాన్ని కనుక చెబితే రావణాసురుడికి ఇంకెంత కోపం వస్తుందోనని భయపడినటువంటి వాడై అకంపనుడు ముందుగా సాంత్వన వాక్యాలను పలుకుతున్నాడు. మీరు అభయం ఇస్తే గనక నేను చెబుతాను అని చెప్పి అంటూ ఇలా అంటున్నాడు. తథా క్రుద్ధం దశగ్రీవం. తమ జ్ఞాతులైనటువంటి ఖరదూషణాది రాక్షసులందరూ కూడా ఎవరి చేతనో హతులయ్యారు అని తెలుసుకుని మితిమీరినటువంటి కోపంతో ఊగిపోతున్నటువంటి ఆ రావణాసురుడిని చూచి అకంపనః, ఆ అకంపనుడు కృతాంజలి చేతులు జోడించినటువంటి వాడై అయ్యా మన్నించాలి అంటూ భయాత్ సందిగ్ధయా వాచ, భయంతో తడవాటు పడుతున్నటువంటి వాక్కుతోటి మాట్లాడలేనటువంటి స్థితిలో అభయం యాచతే, అభయాన్ని అడుగుతున్నాడు. మీరు ఏం భయం లేదు అని అంటే నేను మీకు తెలియజేస్తాను అని అంటున్నాడు. అంటే తాను చెప్పబోయే విషయాన్ని వింటే రావణాసురుడికి ఇంకా కోపం వస్తుంది అని, ఆ కోపంలో ఏదైనా చేయవచ్చును కోపాన్ని భరించలేక అని చెప్పి అన్నట్లుగా ఇక్కడ మొదట రావణాసురుడిని శాంతపరచడానికి, ఈ విషయం చెప్పిన తర్వాత తననేమీ రావణాసురుడు చేయకుండా ఉండడానికి అకంపనుడు మీరు అభయం ఇస్తే నేను వివరంగా పూర్తిగా విషయం చెబుతాను అని చెప్పి అంటున్నాడు. దశగ్రీవో భయం తస్మై ప్రదదౌ రక్షసాంవరః సవిశ్రబ్ధో బ్రవీద్వాక్యం అసందిగ్ధమకంపనః. రక్షసాంవరః, రాక్షసులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అని. అదేమిటండి, రాక్షసుడా శ్రేష్ఠుడా అని అంటే రాక్షసులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అని అంటున్నారు. ఎందుకు అంటే రావణాసురుడిలో కూడా కొన్ని సానుకూలమైనటువంటి గుణములు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆంజనేయ స్వామి కూడా చెబుతారు. ఇతడి దగ్గర కనుక అధర్మం అనేదే లేకపోయినట్లయితే ఇంద్రుడితో సమానంగా గౌరవం పొందవలసినటువంటి వాడు ఈ రావణాసురుడు. కానీ ఇతడి దగ్గర ఈ అధర్మము, అదేవిధంగా అహంకారము, స్త్రీ వ్యామోహము ఇవి ఇతడిని నాశనం చేస్తున్నాయి అని చెప్పి ఆంజనేయ స్వామి వారు కూడా అంటారు సుందరకాండలో.
మరి అందుకనే ఇక్కడ చూడండి, రక్షసాంబర, రాక్షసులలో శ్రేష్ఠుడైనటువంటి వాడైన దశగ్రీవ, దశకఠుడు ఆ రావణాసురుడు, తస్మై ఆ అకంపనునికి అభయం ప్రదదౌ, నీకేం భయం లేదు, నువ్వు చెప్పదలుచుకుంది నిస్సందేహంగా నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పమని చెప్పి రావణాసురుడు అనేటప్పటికీ సహా అకంపన విశ్రబ్ధ, ఇంకా అకంపనుడు విశ్వాసంతో అమ్మయ్య ఇక నాకు వచ్చినటువంటి భయమేమీ లేదు అని అనుకున్నవాడై అసందిగ్ధం వాక్యం అబ్రవీత్, జరిగినటువంటి విషయాన్ని మొత్తం చెప్పాలా, కొంత దాచి చెప్పాలా, దాన్ని అనుకూలంగా మార్చి చెప్పాలా, ఇటువంటి సందేహమేమీ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అనేదే గూఢచారికి ఉండవలసినటువంటి లక్షణం. అందుకనే అసందిగ్ధ, ఏమాత్రము సందేహం అనేదే లేకుండా అకంపనుడు మరి తనకు రావణాసురుడు అభయం ఇచ్చాడు కావున తనకు భయమేమీ లేదని చెప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటానికి ప్రారంభించాడు. ఈ విధంగా చెబుతున్నాడు. పుత్రో దశరథస్యాస్తి సింహ సంహననో యువ, రామో నామ వృషస్కంధ వృత్తాయత మహాభుజ. రావణ ప్రభో, దశరథస్య పుత్ర, దశరథుని యొక్క పుత్రుడు ఉన్నాడు. మీరు ఇంద్రుడా లేకపోతే వాయుదేవుడా వీళ్ళందరూ కలిసి వచ్చారా అని ఇవన్నీ అడిగారు కదా, అవేమీ కాదు. మన భూలోకంలోనే కోసల దేశాన్ని పరిపాలించేటటువంటి దశరథ మహారాజు యొక్క కుమారుడైన రాజకుమారుడు ఉన్నాడు. పుత్ర అస్తి సహా రామ నామ, అతడి పేరు రాముడు అని చెప్పాడు. సింహ సంహరణ, అతడి యొక్క నడక కానీ, అతడు ఆక్రమించడం కానీ, దాడి చేయటం కానీ, అతని చూపు కానీ అంతా కూడా సింహములాగా అతని యొక్క వ్యవహారం అనేది ఉంటుంది. సింహం వంటి ఆకారం కలిగినటువంటి వాడు. యువకుడు అంటే దృఢమైనటువంటి శరీరము, నిశ్చితమైనటువంటి బుద్ధి, చురుకైనటువంటి ఆ చూపులు, ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు. వృషస్కంధ, వృషభము అంటే ఆంబోతు అంటాం కదా వృషభము, ఆ వృషభానికి ఉండేటటువంటి మూపురం ఏదైతే ఉంటుందో పైన, ఆ మూపురము వంటి వృత్తాకారంలో ఉన్నటువంటి భుజములు కలిగిన వాడు, అంటే మంచి బలిష్టమైనటువంటి భుజములు కలిగినటువంటి వాడు. వృత్తాయత మహాభుజ, గుండ్రంగా ఉండేటటువంటి బలిష్టమైన భుజములు కలిగినటువంటి మహాబలుడు, భుజబలుడు ఆ దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడు. అతడు వీర పృథు యశా శ్రీమాన్ అతుల్య బల విక్రమ, హతం తేన జనస్థానం ఖరశ్చ సహదూషణ. ఆ రాముడు సామాన్యుడు కాదు, వీర, ఎంతో గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. ఎంత గొప్ప పరాక్రమం అంటే ఎంతమంది వచ్చినా సరే వెన్ను చూపనటువంటి వీరుడు. పృథుయశాహ, గొప్ప కీర్తిని గడించినటువంటి వాడు, అందరి చేత కూడా ఆరాధించబడేవాడు. శ్రీమాన్, శ్రీమంతుడు. శ్రీమాన్ ఏమిటండి, అడవికి వచ్చేసి జటావల్కలములను ధరించి రాజ్యాన్ని కోల్పోయి అడవికి వచ్చినటువంటి వాడిని శ్రీమంతుడు అని ఎలా అంటాడు అని అంటే, సంపద అనే దానికి అర్థము కేవలము ధనములు అనే అర్థము కాదు, ధనములు మేడలు మిద్దులు అనే అర్థము కాదు. ఆత్మవిశ్వాసము, ధైర్యము కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, ముఖవర్చస్సు కలిగినటువంటి వాడు అని చెప్పి. ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసము, ముఖవర్చస్సు, ధైర్యము లేకపోతే అతడిని చూస్తే వీడు సంపన్నుడు అనిపించడు. కానీ ఏ సంపదలు లేకపోయినప్పటికీ కూడా ధైర్యము, ఆత్మవిశ్వాసము, ముఖవర్చస్సు కనుక కలిగినట్లయితే అతడిని చూచి ఎంత సంపన్నుడో అని చెప్పి అనుకుంటారు. కావున సంపద అంటే కేవలము ధనము అని అర్థము కాదు, అది మానసికమైనటువంటి ధైర్యము, ముఖంలో ఉండేటటువంటి వర్చస్సు, వీటినన్నిటితో కూడినటువంటి ఆ తేజస్సుని అంటారన్నమాట. అలా శ్రీమాన్, శ్రీమంతుడు, అతుల్య బల విక్రమ, సాటి లేనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడు. ఇవన్నీ కూడా అకంపనుడు ఆ జనస్థానంలో ఆ కరదూషణాదులతో రాముడు చేసినటువంటి యుద్ధాన్ని చూసి ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి విషయములు ఇవన్నీ కూడా. ఇంకా అతడు ఆ రాముడు తేన జనస్థానం హతం, ఆ రాముని చేతిలో, ఆ రాముని చేత మన జనస్థానం అంతా కూడా, అంటే జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసులు అందరూ కూడా సంహరించబడ్డారు. ఎలాగా? సహదూషణ ఖరశ్చ హత, రాక్షసులు అందరూ అంటే
ఏదో మహావీరులు అనుకుంటున్నారేమో. ఆ రాక్షసులందరికీ కూడా నాయకుడిగా ఉన్నటువంటి సేనానాయకుడిగా ఉన్నటువంటి దూషణుడు, వారందరికీ రాజుగా నాయకుడిగా ఉన్నటువంటి కరుడు, ఆ కరుడు కూడా ఆ రాముడి చేతిలోనే హతుడైపోయాడు. వీరుడైనటువంటి ఆ రాముడొక్కడే వీరందరినీ కూడా వధించేశాడు ఆ రాముడు అని చెప్పేటప్పటికీ అకంపన వచశ్రుత్వా రావణో రాక్షసాధిప నాగేంద్ర ఇవ నిశ్వస్య వచనం చేదమబ్రవీత్. అకంపనుని మాటలు వినేటప్పటికీ రావణాసురుడికి ఆశ్చర్యం కలిగింది. ఏంటి, మానవుడా, దశరథుని యొక్క కుమారుడు, రాజకుమారుడా, ఒక యువకుడా మా వాళ్ళందరినీ కూడా వధించింది అని అనుకుంటూ రాక్షసాధిప, మరి రావణాసురుడికి సంబంధించినటువంటి వారందరూ వధించబడ్డారు అని అంటే అది రావణాసురుడికి కూడా అవమానమే కదా. అందుకనే ఇక్కడ రాక్షసాధిప రావణ, రాక్షసులకు రాజు అయినటువంటి ఆ రావణాసురుడు అకంపన వచశ్రుత్వ, అకంపనుని యొక్క మాటలు వింటూ కంపించిపోతూ నాగేంద్ర ఇవ, సర్పములాగా బుసలు కొడుతూ ఉన్నారట. పెద్ద పాము తోక తొక్కినప్పుడు పెద్ద పాము ఏ విధంగా అయితే బుసలు కొడుతుందో, జనస్థానంలో ఉన్న వారందరూ కూడా ఇలా రాముడి చేత వధించబడ్డారు అని చెప్పగానే ఇతడు నిశ్వస్య, దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తూ బుసలు కొడుతున్నట్లుగా ఇదం వచనం అబ్రవీచ్చ, ఇంకా ఈ విధంగా రావణాసురుడు అకంపనుణ్ణి అడుగుతూ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ససురేంద్రేణ సంయుక్త రామ సర్వామరైః సహ ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిత కంపన. దశరథ కుమారుడైనటువంటి రాముని చేతిలో జనస్థానంలో ఉన్నటువంటి మనవారందరూ కూడా వధించబడ్డారు అని చెప్పగానే, ఓహో, ఈ రాజకుమారుడైనటువంటి రాముడు వీరందరినీ వధించాడు. అయితే ఇతడు ఒక్కడే వధించి ఉండడు, మానవులలో ఇతడు ఒకడు, మరి దేవతల యొక్క సహాయం కూడా ఈ రాముడు తీసుకునే ఉంటాడు అని అనుకుంటూ రావణాసురుడు అంటున్నాడు, ఓ అకంపన, సహ రామ సురేంద్రేణ సహ సర్వామరైః సహ సంయుక్త, ఆ రాముడు దేవేంద్రుణ్ణి కూడా సహాయంగా తీసుకుని, అబ్బెబ్బే ఒక్క దేవేంద్రుడు చాలడు, లేకపోతే సమస్తమైనటువంటి దేవతల యొక్క సహాయం తీసుకుని జనస్థానం ఉపయాత కశ్చిత్, మన జనస్థానానికి వచ్చి అక్కడ వీళ్ళందరినీ వధించాడా. ఎందుకు అంటే మానవుడైనటువంటి వాడు, దశరథ కుమారుడైనటువంటి రాజకుమారుడు యువకుడు రాముడు ఒక్కడే వీళ్ళందరినీ వధించడం అనేది అసాధ్యమైనటువంటి పని కదా. కావున దేవేంద్రుడిని ఏమన్నా తోడు తెచ్చుకున్నాడా, ఒక దేవేంద్రుడు కూడా చాలడు కదా. కాబట్టి సమస్తమైనటువంటి దేవగణాలను కూడా తోడుగా తెచ్చుకుని వాళ్ళందరి సహాయంతో ఈ జనస్థానానికి వచ్చాడా, చెప్పు ఏం జరిగింది అసలు అని అంటే అప్పుడు అకంపనుడు అంటున్నాడు, రావణస్య పునర్వాక్యం నిశమ్య తదకంపనః ఆచచక్షే బలంతస్య విక్రమంచ మహాత్మనః. రావణుడు ఈ విధంగా అడుగుతూ ఉంటే అకంపనుడు చెబుతున్నాడు, అకంపనః రావణస్య తద్వాక్యం నిశమ్య. రావణుడు ఈ విధంగా అడుగుతున్నటువంటి ఆయన యొక్క మాటలను విని మహాత్మనః తస్య విక్రమంచ పునః ఆచచక్షే, మహాత్ముడైనటువంటి రామచంద్రుని యొక్క పరాక్రమం గురించి మరలా ఈ విధంగా చెబుతున్నాడు. రాముడి చేతిలో వీళ్ళందరూ హతులయ్యారని చెప్పాడు. చెబితే అబ్బే రాముడు ఒక్కడే వధించడం కష్టము, కావున ఇంద్రుడినో లేకపోతే మిగతా దేవతలందరినో తీసుకొచ్చి ఉంటాడు అని చెప్పి అసలు ఎవరు వచ్చారు రాముడితోటి, వీళ్ళందరినీ తీసుకుని వచ్చాడా రాముడు అని అడిగితే అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు అని అంటూ ఆ మహాత్ముడైన గొప్ప పరాక్రమం కలిగినటువంటి రాముని యొక్క ఆ శౌర్యం గురించి అకంపనుడు మరలా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. రామో నామ మహాతేజా శ్రేష్ఠ సర్వధనుష్మతాం దివ్యాస్త్రగుణ సంపన్న పురందర సమోయుధి. రాముడు ఎంతటి పరాక్రమం కలిగిన వాడు అని అంటే మీరనుకున్నట్లుగా దేవేంద్రుడి సహాయమో లేకపోతే మిగతా దేవతలందరి సహాయమో రాముడికి అవసరం లేదు అని అంటూ ఇంకా రామో నామ మహాతేజా, అసలు రాముడు అంటేనే చాలా గొప్ప పరాక్రమము తేజస్సు కలిగినటువంటి వాడు.
సర్వధనుష్మతాం వర శ్రేష్ఠ. శ్రేష్ఠ అంటే ధనుస్సును ధరించినటువంటి అందరిలోనూ కూడా, సర్వధనుష్మతాం అంటే కేవలం భూలోకంలో ఉన్నవారనే కాదు, సమస్తమైనటువంటి లోకములలో ధనుర్ధారులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరిలోనూ కూడా రాముడే శ్రేష్ఠుడు అని చెబుతూ, శ్రేష్ఠ ముఖ్యమైనటువంటి వాడు, అగ్రగణ్యుడు, గొప్పవాడు, దివ్యాస్త్ర గుణసంపన్న, దివ్యమైనటువంటి అస్త్రములతోటి దివ్యమైనటువంటి గుణములతోటి ఉన్నటువంటి వాడు. అంటే రాముని యొక్క పరాక్రమం కేవలం అస్త్ర విద్యలోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా, గుణములలో కూడా రాముడే గొప్పవాడు. అంటే అటు పరాక్రమంలోనూ ఇటు వ్యక్తిగతంగా వ్యక్తిత్వంలోనూ కూడా రాముడికి సాటి ఎవరు లేరు. అన్ని లోకములలో రాముడే గొప్పవాడు అని అంటూ, యుధి పురందర సమహ. ఏమిటి, ఇంద్రుణ్ణి సహాయంగా తెచ్చుకున్నారంటున్నావా? ఇంద్రుడి సహాయం రాముడికి అవసరం లేదు. ఇంద్రునితో సమానమైనటువంటి పరాక్రమం రామునికే ఉన్నప్పుడు తనకు సహాయంగా మరలా ఇంద్రుడిని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? కావున ధనుర్ధారుల్లో శ్రేష్టమైనటువంటి వాడు, దివ్యాస్త్రములెన్నో కూడా కలిగినటువంటి వాడు, ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి రాముడు యుద్ధంలో ఇంద్రునితో సమానమైనటువంటి వాడు, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన పరాక్రమం కలిగిన వాడు అని అంటూ, తస్యానురూపో బలవాన్ రక్తాక్షో దుందుభిస్వనః కనీయాన్ లక్ష్మణో నామ భ్రాత శశినిభాననః. రాముడు అతడొక్కడే గొప్పవాడు అని చెబుతూనే అతనితో సమానమైన వాడు ఇంకొకడు కూడా ఉన్నాడు, నువ్వు ఒకడి గురించి ఇంతగా ఆరాధిస్తున్నావు, అడుగుతున్నావు అంటే అటువంటి వాడు ఇంకొకడు కూడా ఉన్నాడు అనే విషయాన్ని చెబుతూ, తస్య కనీయాన్ భ్రాత, ఆ రామచంద్రునికి చిన్న తమ్ముడు ఒకతను ఉన్నాడు, అతని పేరు లక్ష్మణ. తస్య అనురూప బలవాన్, ఆ రాముడికి తగినటువంటి బలము కలిగిన వాడు అతడు తమ్ముడు అనిపిస్తాడు. అంటే రాముడి యొక్క తమ్ముడు, రాముడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. పైగా రాముడికి ఆ లక్ష్మణునికి ఒక చిన్న భేదం కూడా ఉన్నది. రాముడు ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సుతోటి తెల్లనైనటువంటి పుండరీకాక్షుడు అంటూ ఉంటారు, తెల్లనైనటువంటి తామరపూల వంటి ఆ కన్నులతో ఉంటాడు. కానీ లక్ష్మణుడు ఎర్రచారలు కలిగినటువంటి కన్నులతోటి ఏమాత్రం తేడా జరిగిన వెంటనే కోపం తెచ్చుకుని విజృంభించగలిగినటువంటి పరాక్రమంతో ఉండేవాడు రాముడి తమ్ముడైనటువంటి లక్ష్మణుడు ఉన్నాడు. దుందుభిస్వనః, దుందుభి వంటి ఆ గంభీరమైనటువంటి స్వరము గళము కలిగినటువంటి వాడు. శశినిభాననః, చంద్రుని వంటి ముఖము కలిగిన వాడు. అంటే ఈ చంద్రుని వంటి ముఖం కలిగిన వాడు అనే విషయాన్ని చివరికి చెబుతున్నాడు. ఎందుకు అంటే ముందే చంద్రుని వంటి ముఖం కలిగిన వాడు అంటే ఏదో అతను చూడంగానే ఆహ్లాదం కలుగుతుంది, లేకపోతే మెతగ్గా ఉండేవాడు అనుకోవచ్చు. అందుకనే ముందే ఏం చెప్పాడు, అతని యొక్క పరాక్రమం గురించి చెప్పాడు, అతని యొక్క కోపం గురించి చెప్పాడు, రాముడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడని చెప్పాడు. దీనితో పాటుగా రాముని విషయంలో చాలా ప్రసన్నంగా ఉండేటటువంటి వాడు, ఆశ్రితుల విషయంలో ప్రసన్నంగా ఉండేటటువంటి వాడు అయిన లక్ష్మణుడు రాముని యొక్క తమ్ముడు, అతడు కూడా ఒకడు ఉన్నాడు అని అన్నాడు. అని సతేన సహ సంయుక్తః పాపకేనానిలో యథా శ్రీమాన్ రాజవరస్తేన జనస్థానం నిపాతితం నైవ దేవా మహాత్మానః నాత్ర కార్యా విచారణ. ఇంకా రావణాసురుడు అడిగాడు కదా దేవతల యొక్క సహాయం తీసుకున్నాడని, ఆ విషయంలో మీకు సందేహమే అవసరం లేదు అని అంటూ, శ్రీమాన్ రాజవరః సహా, గొప్ప తేజస్సంపన్నుడు శ్రీమంతుడు అయిన రాజశ్రేష్ఠుడైనటువంటి సహా ఆ రామచంద్రుడు, అనిలః పావకేన యథా, వాయువు అగ్నితో కలిసి వచ్చినట్లుగా. మరి ఇక్కడ వాయువు వంటి వాడు రామచంద్రుడైతే అగ్ని వంటి వాడు లక్ష్మణుడు అన్నట్లుగా చెబుతూ ఉన్నాడు అన్నమాట. అందుకని చెబుతున్నాడు. ఎందుకని, వాయువు అప్పుడప్పుడన్నా కాస్త అంటే చల్లగా వీస్తూ ఉంటుంది, అది ప్రచండమైనటువంటి వాయువు వీసినప్పుడే భయంకరంగా ఉంటుంది తప్ప సాధారణ సమయంలో శరీరానికి అనుకూలంగా చల్లగా ఉంటుంది. కానీ అగ్ని, అది చిన్న అగ్ని అయినా పెద్ద అగ్ని అయినా సరే శరీరానికి తగిలింది అంటే దహించి వేస్తుంది. లక్ష్మణుడు అటువంటి వాడు. అందుకనే ఇక్కడ ఆ విధంగా పోల్చాడనమాట. ఇక్కడ అనిలః పావకేన యథా, వాయువు
అగ్నితో కలిసి వచ్చినట్లుగా తేన సహ సంయుక్త రాముడు ఆ లక్ష్మణునితో కలిసి వచ్చాడు. లక్ష్మణునితో కలిసి ఆ దండకారణ్యంలో విహరిస్తున్నాడు, వచ్చి అక్కడ ఉన్నాడు. తేన జనస్థానం నిపాతితం, అటువంటి రాముని చేత మన జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా వధించబడ్డారు అని అంటూ, అంతేకాదు రావణ ఈ విషయంలో మహాత్మనః దేవాః నైవ, ఈ విషయంలో అంటే రాముడు జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ వధించేటటువంటి విషయంలో దేవతల యొక్క ప్రభావం అనేది ఇక్కడ ఏమాత్రమూ కూడా లేదు, దేవతల యొక్క సహాయం కూడా ఇక్కడ ఏమీ లేదు. రాముడు ఒక్కడే జనస్థానంలో ఉన్నటువంటి మన రాక్షసులందరినీ కూడా తన పరాక్రమంతో, తన భుజబలంతో అతడొక్కడే వీరందరినీ సంహరించేశాడు. ఈ విషయంలో దేవతల యొక్క ప్రమేయం అనేది లేదు అని చెబుతూ, శరారామేణ తూత్సృష్టాః రుక్మపుంఖాః పతత్రిణః సర్పాః పంచాననా భూత్వా భక్షయంతి స్మ రాక్షసాన్. మహారాజా రాముడు ప్రయోగించినటువంటి శరములు ఎంత దారుణంగా మన రాక్షసులను వధించాయో తెలుసా నీకు? రాముడు ఒక శరాన్ని ప్రయోగిస్తే అది 5 తలలు కలిగినటువంటి సర్పంలాగా విజృంభించి ఎంతోమంది రాక్షసులను వధించిందనమాట. రామేణ ఉత్సృష్టాః రుక్మపుంఖాః పతత్రిణః, రాముని చేత ప్రయోగించబడినటువంటి బంగారు పింజలు కలిగినటువంటి రెక్కలు కలిగినటువంటి పతత్రిణః, రెక్కలు కలిగినటువంటి ఆ బాణములు, ఆ శరములు, పంచాననాః 5 తలలు కలిగినటువంటి సర్పాః భూత్వా, సర్పములుగా మారి, ఒక తల కలిగినటువంటి సర్పం వస్తేనే భయపడి ఆ సర్పము ఘాటికి మరణిస్తూ ఉంటారు. అటువంటిది 5 తలలు కలిగినటువంటి సర్పములుగా మారి రాముడి బాణములు రాక్షసాన్ భక్షయంతి స్మ, మన రాక్షసులందరినీ కూడా అవి సంహరించేసి భక్షించేస్తూ ఉన్నాయి, మింగేస్తూ ఉన్నాయి. ఆ బాణములు తగిలినటువంటి వారందరూ కూడా ప్రాణములను కోల్పోతూ ఉన్నారు. ఆ విధంగా రాముడు ప్రయోగించినటువంటి బాణములకు ఎదురు లేకుండా అప్రతిహతంగా అవన్నీ కూడా ఆ బాణములు మన రాక్షసులందరినీ కూడా వధించేశాయి అని ఆ కంపనుడు రావణాసురుడితో చెబుతూ ఉంటే, రావణాసురుడికి కోపం పెరుగుతూ ఉన్నది, అదేవిధంగా అవమానం అనేది కలుగుతూ ఉన్నది, మరొక పక్క ఆశ్చర్యం అనేది కలుగుతూ ఉన్నది. మరి అకంపనుడి మాటలు వినటువంటి రావణాసురుడు ఏమన్నాడు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామములు ఏమిటి, విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలిరకంపనః భయాత్ సందిగ్ధయా వాచ రావణం యాచతే భయం. దశగ్రీవో భయం తస్మై ప్రదదౌ రక్షసాం వరః సవిశ్రబ్ధో బ్రవీద్వాక్యం అసందిగ్ధమకంపనః. పుత్రో దశరథస్యాస్తి సింహసంహననో యువా రామో నామ వృషస్కంధః వృత్తాయతమహాభుజః వీరః పృథుయశా శ్రీమాన్ అతుల్యబలవిక్రమః హతం తేన జనస్థానం ఖరశ్చ సహ దూషణః. అకంపనవచః శ్రుత్వా రావణో రాక్షసాధిపః నాగేంద్ర ఇవ నిశ్వస్య వచనం చేదమబ్రవీత్. ససురేంద్రేణ సంయుక్తః రామः సర్వామరైః సహ ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిదకంపనా. రావణస్య పునర్వాక్యం నిశమ్య తదకంపనః ఆచచక్షే బలం తస్య విక్రమంచ మహాత్మనః. రామో నామ మహాతేజాః శ్రేష్ఠः సర్వధనుష్మతాం దివ్యాస్త్రగుణసంపన్నः పురందరసమో యుధి. తస్యానురూపో బలవాన్ రక్తాక్షో దుందుభిస్వనః కనీయాన్ లక్ష్మణో నామ భ్రాతా శశినిభాననః. సతేన సహ సంయుక్తః పావకేనానిలో యథా శ్రీమాన్ రాజవరస్తేన
జనస్థానం నిపాతితం నైవ దేవా మహాత్మానః నాత్ర కార్యా విచారణ శరారామేణ తూత్సృష్టాః రుక్మపుంఖాః పతత్రిణః సర్పాః పంచాననా భూత్వా భక్షయంతి స్మ రాక్షసాన్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గే 11 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.